నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ త్వరలో కొత్త రూల్ ను అమలు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ లో సాయంత్రం సమయంలో కొన్ని కువైట్ దేశానికి సంబంధించిన వివిధ విభాగాల సేవలను అందించడానికి అనుమతించే సరైన యంత్రాంగాన్ని అధ్యయనం చేయడానికి కేటాయిస్తూ ఉన్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సేవలను ప్రజలకు అందించేదానికి సాయంత్రం సమయంలో కూడా ఉద్యోగులను ఉపయోగించుకొని సేవలను మెరుగుపరచాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ భావిస్తూ ఉంది. అలాగే కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తమ ప్రభుత్వ సంబంధిత లావాదేవీలను సాయంత్రం సమయంలో ప్రాసెస్ చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా ప్రజాసేవల నాణ్యతను మెరుగుపరచడంలో ఈ చర్య సహాయపడుతుందని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకని సివిల్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎం ఆల్ రూబయన్ గారు కువైట్ లోని 13 రాష్ట్ర విభాగాల ప్రతినిధులతో సమావేశమై సాధారణ ఉదయం వ్యవధితో పాటు సాయంత్రం సమయంలో ప్రభుత్వ సేవలను అందించే సిబ్బంది పని సమయాలు వంటి సాంకేతిక అంశాలపైన చర్చించినట్లు సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే దాదాపు మధ్యాహ్నానికే ప్రభుత్వ సేవలైతే ఆగిపోతూ ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మధ్యాహ్నం మరియు అలాగే సాయంత్రం వేళల్లో మనం చూసుకుంటే ప్రజలకు సేవలు అందించేందుకు కువైట్ లోని ప్రభుత్వ కార్యాలయాలు కానీ మంత్రిత్వ శాఖలు కానీ పని చేయాలని చెప్పి దానికి సంబంధించిన పని వేళలు మరియు అలాగే దానికి సంబంధించిన ఉద్యోగులు మరియు సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో దీనిని అమలు చేసేందుకు సివిల్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.